శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి, బుధుడు, శుక్ర గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుంటాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం తగ్గపోతుంది. కుజుడు ఈ నెలలో 12వ ఇంట్లో ఉంటాడు, 11వ ఇంట్లో బృహస్పతి, తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చొని 5వ ఇంటిని చూస్తున్నాడు, సూర్యుడు 2వ ఇంట్లో. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరండి. కర్కాటక రాశి మిత్రులకు ఎప్పటికీ ఏదో ఇబ్బంది ఉంటుంటుంది అని అనుకుంటుంటారు కదా, దానికి అన్నిటికీ స్వస్తి పలకండి. గెట్ రెడీ, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఫస్ట్ బ్యాంకు ఖాతాలు, బ్యాంకు రుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. చిట్ ఫండ్స్లో అన్నింటిలోనూ మీకు మేలు కలుగుతుంది. మల్టిపుల్గా సంపాదన అనేది పెరుగుతుంది. వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఇది మంచి సమయం చెప్పచ్చు. ఏ ప్రయత్నం తలబెట్టినా ఆ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో తీసుకుంటే మంచి వృత్తి రంగంలో బాగా బిజీ అయిపోతారండి. మీ జాబ్లో బిజీ అయిపోతారు. ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నూతన ఆభరణాలు, ఇళ్ల స్థలాలు, వాహనము ఇవన్నీ కొనే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి. ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ ఏమైనా పెట్టి ఉంటే, మీరు హౌస్ పర్మిషన్స్ కానీ, మీ వ్యాపార పర్మిషన్స్ కానీ, లైసెన్స్ కానీ, లేదా ఏమేమి, లేకపోతే పాస్పోర్ట్స్ కానీ, వీసా రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అన్నీ జరుగుతుంది. గుప్త శత్రువులు, మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ చుట్టూ ఉంటారు. వారిని నోటీస్ చేయండి. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. మీ పాత వాహనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పొందండి. వీలైనంత వరకు కుటుంబానికి భార్యాభర్తలు సఖ్యత లోపం లేకుండా చూసుకోండి. అది చాలా మంచిది. ఏ కార్యక్రమాలైనా ఒకేసారి పూర్తి చేసుకోవాలని నెత్తి మీద బరువు వేసుకోకండి. అది మీకు ఇబ్బంది పడుతుంది. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి, ఒక చోట నుండి ఇంకో చోటికి మీరు స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకుడికి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. మంచి పేరు తప్పకుండా వస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ 70-30గా ఉందండి. వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చండి. మీడియా రంగం వారికి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగం. ఈ సెప్టెంబర్ నెలలో మీకు అదృష్ట రోజులు ఏది అంటే 2వ తారీఖున, 6వ తారీఖున, 9వ తారీఖున, 13వ తారీఖున అని చెప్పచ్చు. మళ్ళీ ఇంత బాగున్నప్పుడు ఒక 2 రోజులు ఆ చంద్రాష్టమంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా. ఆ చంద్రాష్టమం రోజు సెప్టెంబర్ 16/9/2024 5:44 నుండి 18/9/2024 5:44 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేస్తే పరిహారం బాగుంటుంది? బుధవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి పూజించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి వారి ద్వారా మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా కింద ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల ధరించండి. ఆనందంగా ఉండండి. విజయోస్తు.